నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి కానీ పక్క రాష్ట్ర పరిస్థితి కానీ చూస్తే, పక్క రాష్ట్రం అనగా ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక పరిస్థితి చూస్తే అసలు ఈ ఇరు రాష్ట్రాల్లో పొలిటికల్ స్టెబిలిటీ అనేది కొరవడుతూ ఉన్నది. అసలు కాంగ్రెస్ పవర్లో వచ్చిన స్టేబుల్గా ఉండదు అనే నానుడిని వాళ్ళు నిజమని ప్రూవ్ చేస్తున్నారు. కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు అని ఎందుకు అంటున్నారు? అసలు కాంగ్రెస్ పవర్ ఎందుకు నిలబెట్టుకోదు? ఇప్పుడు బీజేపీ పవర్లో వచ్చి 10 ఏళ్ళు దాటి మళ్ళీ గెలిచి ఇంకో 5 ఏళ్ళు ఉంటే కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక క్రిటికల్ పొలిటికల్ ప్రశ్న. అయితే ఈ విమర్శ చేసే వాళ్లకు ధీటైన సమాధానం ఇచ్చే పొజిషన్ కాంగ్రెస్ లీడర్స్కి లేదు. ఇప్పుడు రీసెంట్లీ మనం చూసిన పోల్స్ కానీ, అంటే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు బాగా సీట్లు గెలుచుకున్నాయి. రాజ్యసభలో బీజేపీ వీక్ అయిపోయింది. అంటే అన్ని యూపీఏ ప్రభుత్వానికి, అంటే ఇండియా కూటమికి అనుకూలమైన వార్తలే. కానీ ప్రతి గెలుపుతో వాళ్ళు వీక్ అవుతున్నారు. ఇది ఒక మీరు గమనించండి. చాలా విచిత్రమైన సిచ్యువేషను. ఇండియా కూటమి ప్రతి గెలుపుతో ఎంత గెలుస్తుందో అంత వీక్ అవుతుంది. ఇది ప్రకృతి ధర్మానికి, న్యాయ సూత్రాలకు టోటల్గా విరుద్ధంగా పోతుంది. అయితే ఈ ఇండియా కూటమి దాంట్లో మేజర్ పార్ట్నర్ అయిన కాంగ్రెస్ ఈ ఇండియా కూటమిలో చాలా బలహీనంగా మారుతుంది. అంటే మీరు అడగొచ్చు, 99 సీట్లు వచ్చాయి కదా, మరి బలహీనంగా అని ఎలా అంటారు అని. ఈ 99 సీట్లు వాళ్ళ బలంతో రాలేదు. బీజేపీ తప్పిదాల వల్ల వాళ్లకు ఆ 99 సీట్లు వచ్చాయి. అయితే బీజేపీ బలహీనపడుతుంటే ఇండియా కూటమి బలపడాలి, కానీ మీ ప్రకారం గెలిచిన కొద్దీ ఇండియా కూటమి బలహీనపడుతుంది. మరి దీనికి లాజికల్ రీజనింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఛానల్స్లో చాలా మటుకు ఇటువంటి క్రిటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. ఇండియా కూటమిలో గెలుపు ఎంత వ్యాపిస్తుందో దాని శక్తి అంత క్షీణిస్తుంది. ఇది కొసమెరుపు. ఇదే బీజేపీకి ఆయుధంగా మారుతుంది. లేకపోతే బీజేపీ పతనం స్టార్ట్ అయిపోవాలి. ఉత్తరప్రదేశ్లో ఈసారి వాళ్ళు భారీగా ఓడిపోయారు. తెలంగాణలో పరిస్థితి బలంగా ఉన్నట్టు కనిపించినా అతి నీచంగా, అతి దరిద్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయారు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు.
మరి కర్ణాటకలో మంచి అంటే మంచి ఓట్లతో గెలిచిన ఇప్పుడు కాంగ్రెస్ డీలా పడ్డట్టు కనిపిస్తుంది. అంటే డీలా పడడానికి బలమైన కారణాలు కనిపించకపోయినా ఢీలా పడుతూ ఉన్నాయి. ఇది ఏ పొలిటికల్ అబ్జర్వ్ చేసి ఇప్పటివరకు చెప్తుండడు. అంటే నేను పెద్ద పొలిటికల్ పోటుగాడిని అని కాదు. మీరు నా వీడియోస్ చూసుకోండి. కేసీఆర్ భవిష్యవాణి నేను 1 year 2 months ముందే చెప్పేస్తాను. ఆయన బీజేపీ కోసం టోటల్ ఫైనాన్స్ చేస్తున్నాడు. ఏ రోజైనా బీజేపీ ఆయనను మింగేస్తుంది. 1 year 2 months ముందు నేను గంటాపరం చెప్పిన. అంటే అప్పుడు మన కేసీఆర్ ఈ మన కిషన్ రెడ్డిని రండా ముండా, మోదీని మోడీ బోడీ ఇవన్నీ అన్నాడు. అంటే అందరూ ఏమనుకున్నారు, బీజేపీకి బద్ద వ్యతిరేకి కేసీఆర్ అనుకున్నారా లేదా? నా వీడియో ఎవరు నమ్మలే కదా, ఇప్పుడు నమ్మాల్సి వస్తుందా లేదా? నేను ఒకటే చెప్తా, ఒక మనిషి ఒక సిచ్యువేషన్ని అంటే తెర ముందు జరుగుతున్న డ్రామాని చూసి గెస్ చేసి చెప్పడం సునాయాసం. అంటే ప్రకృతి ధర్మంలో ఇలా ఉండాలి, ఇలా అవుతుండాలి, అసలు ఏం జరిగిందంటే, అసలు ఏం జరుగుతుందంటే అని చెప్పొచ్చు. కానీ మన స్టేజ్ ముందు జరిగే డ్రామా వెనుక అసలు రహస్యాలు ఏముండొచ్చు. ఇప్పుడు నాకు ఒకసారి దయ అనిపిస్తుంది, ఈ పొలిటికల్ పార్టీస్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్ తమ చరిష్మా తమ పట్టు అంటే డబ్బు బాగా సంపాదిస్తుండొచ్చు, కానీ ఒక్కసారి పొలిటికల్గా దిగజారిపోయినంటే కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కేసీఆర్ కరగని కొండలా ఉండే, అవునా? ఎలక్షన్ కన్నా ముందు అసలు ఈ కొండ కరుగుతుందా? వాన పడ్డా కరగదు, ఎండతోనూ కరగదు, చలి మంచుతోనూ కూడా కరగదు, అట్లాంటి గట్టి కొండ అనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? పిండాలాగా మిగిలిపోయి పిండాలలాగా మిగిలిపోయాడు. కొండ నుంచి పిండల్లా మారడానికి ఒక 2 నెలలు టైం పట్టి, అంటే రాజకీయంగా ఈయన బలవంతుడు అనే లోపే ఆయన పని ముగిసిపోతుంది. ప్రాక్టికల్గా మనము ఈ రాజకీయాల్లో అంటే దాని ప్రిపరేషన్, ప్రీ పోల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది పొలిటికల్ పార్టీస్లో కొరబడుతుంది. గెలిచినా వాడు ఎక్కువ కాలం ఉండడు. ఎందుకంటే పబ్లిక్లో చరిష్మా ఎంత ఈజీగా డెవలప్ అవుతుందో అంతే తొందరగా వాడు పడిపోతాడు. ఎందుకు అంటే హోంవర్క్ లేక. ఇప్పుడు కేతిరెడ్డి అటువంటి వాడు ఓడిపోయాడు అంటే నమ్మశక్యంగా లేదు. కబ్జాలు చేసిండు అంటే అందరు కబ్జాలు చేసేటోడే. ఇప్పుడు టీడీపీ వాడు కబ్జా చేయడా? టీడీపీ వాడు పైసలు మింగడా? మింగుతాడు. బీజేపీ వాడు పైసలు మింగుతలేడా? మింగుతున్నాడు. కానీ కేతిరెడ్డి ఓడిపోయింది మార్నింగ్ వాక్తోని చేసినా ఓడిపోయినా, నేనేం తక్కువ చేసినా అని ఓడిపోయినా అన్నాడు. కానీ కేతిరెడ్డి అంటే మర్చిపోయింది ఒకటి, ఈ మార్నింగ్ వాకులు నువ్వు 4.5 ఏళ్ళగా స్ట్రగుల్ చేస్తున్నది ఒకటో, ఒక సైడ్ జగన్ చేసిన అక్రమాలు ఒకవైపు. ఇప్పుడు కేతిరెడ్డి గెలిచినా
టీడీపీ వస్తే కేతిరెడ్డి పనికిరాడు అని కేతిరెడ్డిని ఓడించింది. అది తప్ప కేతిరెడ్డి తను చేసిన అంటే తప్పిదాలు చాలా తక్కువ ఉన్నాయి. కేతిరెడ్డి కార్లో పోతా పోతా అసలు నన్ను ఎందుకు ఓడించిండ్రు అంటారు. నిన్ను గెలిపించినా లాభం లేదు, నువ్వు మంచోనివే, నిన్ను గెలిపించినా ఇప్పుడు నెక్స్ట్ 5 years వరకు నీతో ఏ పని లేదు అని ఓడించింది. సింపుల్ అనాలిసిస్. కేతిరెడ్డి అంత తల గోక్కునే అవసరమే లేదు. కేతిరెడ్డి తప్పేం లేదు. కేతిరెడ్డి నంబర్ 1 పర్సన్ ఎలిజిబుల్, ఎమ్మెల్యేగా ఎలిజిబిలిటీలో టోటల్ ఆంధ్రాలో ఆయన ఫస్ట్. చెరువు కబ్జా చేసిండంటే అవన్నీ ఊళ్ళలో చేస్తే ఏమయ్యేది లేదు. ఇక్కడ 1 ఎకరా కబ్జా చేస్తేనే 40-50 కోట్లు మింగేస్తుంది తెలంగాణలో. ఆయన చెరువు గట్టు మీద ఏదో కబ్జా చేస్తే దానికి పెద్ద డ్రోన్ విజువల్స్ తీసి గడబడ చేసింది. కేతిరెడ్డి ఓడిపోయింది కబ్జాల వల్ల కాదు, బ్యాడ్ నేమ్ వల్ల అసలే కాదు. కేతిరెడ్డి ఓడిపోయింది ఏకైక జగన్ అక్రమ చరిష్మా వల్ల. అంటే ఒక మనిషి రాజకీయ భవిష్యత్తు గెస్ చేయడము, ఆయన మేనేజ్ చేయడము చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది. దానికి ఒక స్ట్రాటజీ కావాలి. ఆ స్ట్రాటజీ చాలా మంది రాజకీయ నాయకుల్లో కోట్లున్నా కొరవడదు. డబ్బులు పంచడం, ఎలక్షన్ గెలవడం ఒక వంత అయితే, గెలిచినాక దాన్ని సస్టైన్ చేసుకోవడము అది ఒక వేరే టెక్నిక్. అయితే ఇప్పుడు ఆ సేమ్ చరిష్మా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తాను చీఫ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్లో ఒక 100 మార్కులు ఇస్తే, అంటే క్వాలిటీస్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్కి 100 మార్కులు ఇస్తే దాంట్లో ఈజ్ లుకింగ్ మోర్ లైక్ ఏ బ్రోకర్, మోర్ లైక్ ఏ కోఆర్డినేటర్ రాదర్ దెన్ ఏ లీడర్. కాంగ్రెస్ పవర్లో లేనప్పుడు లీడర్గా వ్యవహరించిండు. కాంగ్రెస్ పవర్లో రాగానే కమిషన్ ఏజెంటు, బ్రోకర్గా మారిపోయాడు. ఇది విచిత్రం చూడండి. టోటల్ పాలిటిక్స్లో చాలా రేర్గా జరుగుతాయి ఇటువంటి. అరుదు. జగన్ నిరంకుశ పాలన వేరే, ఆయన ఇగో వేరే, ఆయన లెవెల్ వేరే, ఆయన చేసిన అక్రమాలు వేరే. కానీ జగన్లో ఒక లీడర్షిప్ హుందాతరం ఉంది. మీరు అదే రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టండి, ఆయనలో ఒక బ్రోకర్ కనిపిస్తాడు, ఆయనలో ఒక కోఆర్డినేటర్ కనిపిస్తాడు, ఆయనలో ఒక వసూల్ రాజా కనిపిస్తాడు. అంటే ఆయన మాటలు వింటే కాంగ్రెస్నే ప్రమాదంలో పడేసే స్థాయికి చేరుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎట్లుండాలి? కామ్గా, ఎక్కువ స్పీచ్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో పని చేసుకొని మాట్లాడే పని వేరే వాళ్ళకి ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి చేసే మెయిన్ మిస్టేక్ ఏమంటే ఆయననే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చిన్న చిన్న వాటికి ఆయననే వాగి, అంటే ప్రీ ఎలక్షన్ మోడ్లో ఏ రేవంత్ రెడ్డి ఉండేనో ఇప్పుడు కూడా అదే రేంజ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువ మాట్లాడతాడో కాంగ్రెస్ ప్రభుత్వం అంత త్వరగా కూలిపోతుందని రేవంత్ రెడ్డి గమనిస్తలేడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్లీజ్ కాంగ్రెస్ లీడర్స్ నోట్ దిస్ పాయింట్. రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువ మాట్లాడతాడో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత త్వరగా కూలిపోతుంది. దీనికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి యొక్క అంటే ఈ పిల్లకాయ మాటలు. మొన్న ఏదో ఎమ్మెల్యే జాయిన్ అవుతుంటే పార్టీలో నా లాగు నా అంగిప్పినా ఏం లేదు,
మా ఎమ్మెల్యే కాడ మస్తు పైసలు ఉన్నాయి, నాకు లాగు అంగి తప్ప ఏం లేదు, దాంట్లో ఏమొస్తుంది, ఏం లేదు, నేనేమి ఇవ్వలేదు. సి there should be a limit to a loose talk. Being a chief minister, you should talk like a chief minister, please. Even if the situation demands that you should be on a lighter mode, మీరు లైట్గా మాట్లాడే సందర్భం ఉన్న గంభీరంగా ఉండాలి. నా లాగిప్పుతా, నా డ్రాయర్ ఇప్పుతా, నా సంక నాకు, ఇవన్నీ జనరల్లీ మనము మంచి మార్గం ఛానల్లో నేను మాట్లాడే మాట. మరి నేను మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో కొద్ది డిఫరెన్స్ ఉండాలి. బికాస్ రేవంత్ రెడ్డి is the chief minister. Even though he is coordinating, he is acting like a broker. But at the end of the day, he should remember that he is the chief minister. ఆయన మాట్లాడడం మానుకోవాలి, కానీ మాట్లాడి తన పార్టీలో చులకన కావద్దు అనే పాయింట్ నేను గట్టిగా వినిపిస్తున్నా. ఈ చులకన కావటం వల్ల ఏమవుతుంది? అంతా నేనే అంటే రేవంత్ రెడ్డికి చాలా ప్రమాదం. అంతా నేనే, సర్వస్వము నేనే అంటే నీవు చేసే మంచి పనుల కన్నా నీవు చేసే మిస్టేక్స్, ఎవరి మిస్టేక్ చేసినా అంత నీ మీదే వస్తుంది. నీవు కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర వసూలు చేసినా ఆ వసూళ్ల గురించి నీవు మాట్లాడే అవసరం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ నీ దగ్గర ఎట్లా జాయిన్ అవుతున్నారో పబ్లిక్ బచ్చాగానికి తెలుసు. మరి దాని గురించి డిస్కషన్ ఎందుకు? ఈ ఎమ్మెల్యే దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, నేను లాగిప్పినా నా దగ్గర ఏం లేచినా పైసలు లేవు. పైసలు ఉన్నోడు లాగు లేనోడి దగ్గర ఎందుకు వస్తాడు? పైసలు ఉన్నోడు లాగు లేని వాడి దగ్గర ఎందుకు వస్తాడు అనే ప్రశ్న అందరు అడుగుతున్నారు. బిఎండబ్ల్యూ తిరిగేటోడు లాగు లేనోడి దగ్గర వచ్చి అడుక్కుంటాడా? అడుక్కోడు కదా. మరి ఏమో ఆశించే వచ్చి ఉంటాడు, నీవేమో చూపించుంటావు బొమ్మ, ఆ బొమ్మ చూసి వచ్చి ఉంటాడు కదా. మరి ఈ లాజిక్ ఎస్పెషల్లీ తెలంగాణలో అందరికీ తెలుసు. నీవు కేసీఆర్ మీద రివెంజ్ అని ఎన్నిసార్లు అంటావో, అది కేసీఆర్ మీద రివెంజ్ పోయి నీవు ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకొని వాళ్ళ దగ్గర వసూళ్లు చేస్తున్నామని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. కనుక రేవంత్ రెడ్డి షుడ్ రిస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ టు అడ్మినిస్ట్రేషన్. హీ షుడ్ బికమ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్. నీవు స్పీచ్లు ఇచ్చే దుమ్ము దులిపే టైం అయిపోయింది. నీవు ఇంకా స్పీచ్లు ఇస్తుంటే జనాలు నిన్ను దుమ్ము దులుపుతారు. దుమ్ము దులపడం వల్ల కష్టపడి చేజిక్కుంచుకున్న పవరు సునాయాసంగా రేవంత్ రెడ్డి కోల్పోతాడు. ఇదే ఆపర్చునిటీ కోసం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఇదే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువైపే రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు, కోతి చేష్టలు, డ్రెస్సింగ్ కూడా దయచేసి రేవంత్ రెడ్డి మార్చుకోవాలి. నువ్వు క్రికెట్ ప్లేయర్ కాదు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ధనిక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. బట్ your behavior, your dressing sense, the way you talk, the way you give speeches looks like you are a broker. Sorry to say this. రేవంత్ రెడ్డి ధోరణి మారకపోతే ఏమైతుంది? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి ధోరణి మారకపోతే
రేవంత్ రెడ్డి పవర్ కోల్పోతాడు. రేవంత్ రెడ్డి పవర్ కోల్పోతే కాంగ్రెస్ పవర్లో ఉండదు. కాంగ్రెస్ పవర్లో ఉండకపోతే కేసీఆర్ రాడు కానీ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తల సహాయంతో బీజేపీ వాళ్ళు వస్తారు. నేను ఈ బీజేపీ బీఆర్ఎస్ లింక్ గురించి చాలా వీడియోల్లో డిస్కస్ చేశాను. ఇది నోట్ చేసుకొని నా పొలిటికల్ అనాలిసిస్ ఏ రేంజ్లో ఉంటుందో మీరందరూ ఒక్కసారి నోట్ చేసుకోండి. ఎవరు నాకు పొలిటికల్ అనాలిసిస్ రాదు అంటారో వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నా మెథడ్ ఆఫ్ అనాలిసిస్, నా క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంటుంది. దో నాకు పెద్ద పలుకుబడి లేదు, నేను రాజకీయ వ్యక్తిని కాదు, నేను రియల్ ఎస్టేట్ వ్యక్తిని కూడా కాదు. ఏదో నా భుక్తి కోసం నేను చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటోని. అది తప్ప నాకు సమాజంలో కానీ పెద్ద ప్రాముఖ్యత లేదు. నేను చెప్తున్నా కదా, నా మొబైల్కి కాల్సే రావు, నేను ఎవరికి కాల్ చేయను. నా మొబైల్స్కి ఎక్కువ కాల్ రావు, నేను ఎవరికి కాల్ చేయను. నేను రీఛార్జ్ చేయించుకున్న మొన్నటి వరకు రీఛార్జ్ చేయించుకున్న 91 రూపీస్లో పర్ మంత్ నా తరఫు నుంచి ఒక మ్యాక్సిమం 5 కాల్స్ పోతాయి ఎవరికైనా. అది మా ఇంటి వాళ్ళకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి. నేను ఎవరికి కాల్ చేయను, నాకెవరు కాల్ చేయరు. కానీ నేను చేసే అనాలిసిస్ కరెక్టే కాదు. రెండే. నేను ఎప్పుడైనా ప్రూఫ్ చూపిస్తా, అది త్వరగా కనిపించే ప్రూఫే చూపిస్తా. నేను చెప్పాను రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అని. 1 ఇయర్లో మొత్తం తేటతెల్లమైపోయింది. 1.5 ఇయర్ ముందు జరిగే విషయాలు ఇప్పుడు 6 నెలల్లో జరిగిపోతున్నాయి. పొలిటికలీ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ పెథటిక్ ఇన్ తెలంగాణ. నేను ఈ మాత్రం చెప్పగలను. రేవంత్ రెడ్డికి 10కి ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం మార్కులు ఇవ్వడానికి పోతే 1 ఇవ్వచ్చు. నేను రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అట్లీస్ట్ అయినా 6 monthsలో ఒక 4 to 5 మధ్యలో తెచ్చుకోవచ్చు అని ఆశించిన. కానీ రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏమంటే హీ హాజ్ నాట్ చేంజ్డ్. మారలేదు. మారింటే గ్యారంటీ 4 to 5 వస్తుంది. మారకపోగా ఆయన చీఫ్ మినిస్టర్ కాకముందు రేవంత్ రెడ్డి ఎలా ఉండనో అలాగే ఉన్నాడు, ఇంకా దారుణంగా తయారయ్యాడు. దానివల్ల ఆయన లీడర్షిప్కి మచ్చ వస్తుంది. ఐఎమ్ నాట్ కన్సర్న్ బికాజ్ రేవంత్ రెడ్డి పడ్డాడంటే బీజేపీ వస్తుంది. బీఆర్ఎస్ సపోర్ట్తో బీజేపీ ఖాయం. మళ్ళీ కాంగ్రెస్ తేరుకునేది కష్టం. సరే రేవంత్ రెడ్డి పడుతుంది. మళ్ళీ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఏం జరుగుతుంది? స్థానికంగా ఉండే వాళ్లకు ఉద్యోగులకు మేనేజర్ క్యాడర్లో 50%, అంటే మేనేజ్మెంట్ కోటాలో 50%, నార్మల్ వర్కర్స్లో 75% స్థానికుల్ని తీసుకోవాలి అని కాంగ్రెస్ ఒక పాలసీ తీసుకొని వచ్చింది. అసలు ఈ కాంగ్రెస్ వాళ్లకు నిజంగా చెప్తున్నా కదా, అసలు బ్రెయిన్ వర్క్ అవుతుందో లేదో, వచ్చిన ఆపర్చునిటీని ఎలా జారబెడుచుకుంటారు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించడానికి మీకు చేతగాక ప్రైవేటు కంపెనీస్ మీద పడి, ప్రైవేట్ ఫ్యాక్టరీల మీద పడి, మీరు కంపల్సరీ ఇక్కడ నిరుద్యోగులకు మీరు ఇంత శాతం ఇవ్వాలి అంటే అది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్.
ఒక ఫ్యాక్టరీలో నేను చూసిన కదా, మా ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీలో 700 నుంచి 1200 మంది పనిచేస్తారు. ఒక్క ఫ్యాక్టరీ షిఫ్ట్ అయిందంటే 1200 మంది జాబ్ అవుట్. అలాంటివి వేల కొద్ది ఫ్యాక్టరీలు ఉన్నాయి బెంగళూరు చుట్టుముట్టే. మీరు చేసిన తప్పిదం వల్ల ఒక 10% ఫ్యాక్టరీలు పక్కగా జరిగిన 10% ఫ్యాక్టరీలు పక్కగా జరిగిన ఓవరాల్ బెంగళూరులో మీరు నమ్మరు, ఒక 30,000 మంది నిరుద్యోగులుగా మారిపోతారు. డైరెక్ట్ ఇండైరెక్ట్. ఆ ఫ్యాక్టరీల వల్ల ఫ్యాక్టరీల మీద బయట బతికేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 30-40 వేల ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి. ఓన్లీ 10% ఇండస్ట్రీస్ పక్క జరిగిన 30,000-40,000 ఉద్యోగాలు పోతాయి ఒక్క స్వీప్. మరి ఒక 30-40% ఇండస్ట్రీస్ జరిగినాయంటే ఒక 3-4 లక్షల మంది ఈజీగా నిరుద్యోగులు అయిపోతారు. ఈజీగా 4-5 అనేది నేను చాలా తక్కువ చెప్తున్నా. 30% షిఫ్ట్ అయితే ఏ సెక్టర్ అయినా కానివ్వండి. ఇప్పుడు నేను కాల్ సెంటర్ తీసుకుందాం. ఇప్పుడు కాల్ సెంటర్లో అంతా నార్త్ ఇండియన్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది చాలా బాగుంటుంది కనుక ఈ నార్త్ ఇండియన్ అమ్మాయిలు వచ్చి పనిచేస్తారు. అదే మీరు కర్ణాటక వాళ్ళనే తీసుకోవాలి అని ఒక పట్టబట్టాడు అనుకోండి, వాళ్ళకు కన్నడ తప్ప వేరే భాష రాదు. వాళ్ళని తీసుకొని ఏం బీక్కుంటాం? నేను చెప్తున్నాను కదా, నా ఫ్యాక్టరీలోనే కర్ణాటక వాళ్ళు అంటే ఒక 30% ఉండాలి. మొత్తం తెలుగు, తమిళ్, మలయాళీలే. ఎందుకు తీసుకుంటారు? టాలెంట్ లేదు. టాలెంట్ లేని వాళ్ళని నువ్వు తీసుకోవాలి అని ప్రెషర్ ఇస్తున్నావు అంటే అది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడితే ఆ ఊడిన ఉద్యోగాల వాళ్ళు నీ పీక పట్టుకోరా? సిద్ధరామయ్యకి బ్రెయిన్ వర్క్ అవుతలేదు అనుకోండి, అంత ఆలోచించలేదు. డీకే శివకుమార్ ఏం చేస్తున్నాడు అంటే డీకే శివకుమార్ దానికోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు సిద్ధరామయ్య జరిగితే నేను చీఫ్ మినిస్టర్గా అవుదామా అంటే కాంగ్రెస్ను ముంచే వాళ్ళు 80% ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా నిలకడగా ఉంటాయి? శివకుమార్ సిద్ధరామయ్య జరగాలనే కావాలని సజెషన్స్ కూడా ఇప్పించుండొచ్చు. రేవంత్ రెడ్డి పిల్లి చేష్టలకు ఏ ఉత్తమ్ కుమారో ఏ భట్టి విక్రమార్క రెడీగా ఉండొచ్చు, వీడు జరిగితే మనం వేయి కూర్చున్నాం. కానీ ఎవరు వచ్చినా ఎవరు మారినా వీళ్ళు చేసే చేష్టలకు పవర్లో ఎక్కువ కాలం ఉండరు అని స్పష్టమవుతుంది. ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిపోయినాక రేవంత్ రెడ్డి పొజిషన్ బాగా వీక్ అయిపోయింది. డీకే శివకుమార్ పవర్ స్ట్రగుల్లో ఉన్నాడు. మహారాష్ట్రలో పరిస్థితి మనం చూసినాం. అంటే ఈ రాజకీయ చదరంగం ఆడే దాంట్లోనే పోతే మీరు అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు? మీరు ఈ చిల్లర చేష్టలు, పనికి మాలిన స్ట్రాటజీలు తీసుకొని మీ భస్మాసుర హస్తం అంటారు దీన్ని. తమ చేతిలో ఆ భస్మం చేసే పవర్ ఉంటే నెత్తి మీద పెట్టుకోని అంటాడు సిద్ధరామయ్య అంటుంటాడు. సిద్ధరామయ్యకి కూడా అడ్డమైన సూచన చేసి ఉంటాడు, లేకపోతే ఆయన అంతా ఆలోచించే మనిషి కాదు. ఆయన రాజకీయాల్లో ఆయన బిజీగా ఉంటాడు. ఇటువంటి చిల్లర సలహా గ్యారంటీ ఓడైపించుంటాడు. ఇరు రాష్ట్రాల్లో ఎక్కడ పవర్ కోల్పోయినా ఇంకో రాష్ట్రం డేంజర్లో పడిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయినా కర్ణాటకలో పోతుంది, కర్ణాటకలో పోయినా తెలంగాణలో పోతుంది. అంటే ఇంటర్లింక్ అయిన ఈ ఇరు రాష్ట్రాలు సంక్షోభంలో పడడానికి రెడీగా ఉన్నాయి. అదేగాక ఈ హైకమాండ్ క్రైసిస్ ఒకటి
వీళ్ళకు చెల్లింపులు చేయాలి. నువ్వు తినకపో మాకెంత ఇవ్వాలి, ఇదొక పాలసీ. ఎక్కడ ఎలక్షన్ జరిగినా పవర్లో ఉన్న స్టేట్స్ ఫండింగ్ చేయాలి, ఇదొక పాలసీ. అంటే పార్టీని ముంచేవాళ్ళు అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంచే అవసరమే లేదు. వాళ్ళే నీళ్ళలో దిగుతారు, వాళ్ళే ఈత కొట్టకుండా మునిగిపోతారు. అంటే కాళ్ళు చేతులు కూడా ఆడించే టెక్నిక్ వీళ్ళకి తెలవకుండా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. మరి ఈ కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి కానివ్వండి, అభివృద్ధి అంటే రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, స్కూళ్ళు, కాలేజీలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, వీళ్ళంతా ఈ దృష్టి ఎప్పుడు పెడతారు? నవ్వుకుంటా రేవంత్ రెడ్డి 6 నెలలు గడిపేసి ఇంకో 6 నెలలు ఈ 3 విడతల రుణమాఫీ ఇచ్చేదంటే టైంపాస్ చేస్తాడు ఇంకో 6 నెలలు. అందుకోసం 3 విడతలు పెట్టిండు. ఒక్క విడతల ఇచ్చేస్తే ఇంకేముంటుంది, ఇక మనం ఇచ్చినట్టు ఏముంటుంది. 3 విడతలు ఇస్తే ఇంకో 6 నెలలు ఉండొచ్చు. అంటే సమయం వెళ్ళదీస్తున్నారు. వీళ్ళకి తెలుసు బీజేపీ మాట వేస్తుంది, మనం జరిగితే బీజేపీ రెడీగా ఉంది, సో మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నా ప్రకారం 10కి 1. 10కి 1. సిద్ధరామయ్యనే 10కి 2 వేసుకోవచ్చు, 2, 3 వేసుకోవచ్చు. మొన్న అడ్డమైన డిసిషన్ తప్ప ఆయన ఎట్లా నడిపిస్తున్నాడు, శివకుమార్ వెనకేసుకొని నడిపిస్తుండ్రు, దందా నడిపిస్తుంది, స్మూత్గా నడుస్తుంది. ఇలాంటి చిల్లర చేష్టలు చేసేటప్పుడే ఉన్న గోచి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. దయచేసి ఇరు రాష్ట్రాల్లో ఈవెన్ ఫుడ్ క్రైసిస్ కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ నుంచి చాలా రైస్ కర్ణాటకకు పోతుంది, దానివల్ల రైస్ ప్రైసెస్ తెలంగాణలో పెరుగుతున్నాయి. అది ఎవరు గమనిస్తలేరు. అసలు తిండి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నా లేదా? ఎప్పుడు రియల్ ఎస్టేట్ అయినా ఏం తింటున్నాం, కందిపప్పు ఏం రేట్ అయింది, రైస్ రేట్ ఏంది, నిరుద్యోగుల దీక్ష గురించే మనం ఉంటే ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళ పరిస్థితి ఏముంది ఎప్పుడైనా ఆలోచించిందా? ఎప్పుడైనా ఆందోళన చేసిండ్రా? కందిపప్పు 200 దాటుతుంటే 170 దాటిపోతుంటే అసలు ఏం చింతలు నాడు అనుకుంటు జనాలు. అంటే బడపలు ఎవరు కందిపప్పు తింటలేడా? రేట్లు ఎక్కడికి వచ్చి ఎక్కడ పోతున్నాయి. ఒకడన్నా ప్రొటెస్ట్ చేస్తుండా? లేదు. సోయి లేకుండా వాడున్నారు. అందరు ఈఎంఐలలో బిజీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఈఎంఐ. గోచి కూడా మిగిలేదు తెలంగాణ వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియో అందుకు హెచ్చరిక వీడియో ఇది. రాబోయే 3 ఏండ్లు చచ్చి చెడు ఎవడున్నా తెలంగాణ పరిస్థితి అతి ఘోరంగా మారనుంది. దయచేసి మీరన్నా సర్దుకోండి. వీళ్ళకి సిగ్గుశరాలు లేవు, వీళ్ళు మారారు. కానీ ప్రజలు మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మారాలి. వీళ్ళు మారుతారో లేదో మనకు అవసరం లేదు. మహిపాల్ రెడ్డి వాడిని పట్టుకోగానే వాడు పార్టీ మారు. బీజేపీ వాడు మాటేస్తే పోయి కాంగ్రెస్లో చేరుతాడు, కాంగ్రెస్ వాడు మాటేస్తే పోయి బీజేపీలు చేరుతాడు. అసలు ఎప్పుడు ఎక్కడ చేరుతుందో తెలియదు. ఎవడెంత కంపు కొడుతున్నా బీజేపీ తీసుకుంటుంది, ఎవడెంత కంపు కొడుతున్నా కాంగ్రెస్ తీసుకుంటుంది. ఏమన్నా అంటే నీవు ఇచ్చిన ధమ్కీకి మేము ఇవన్నీ చేస్తున్నాం. ధమ్కీ కాదండి, ఇది టోటల్ వసూళ్ల పర్వం. ఎవడికి వాడు వసూళ్లు చేసుకుంటాడు. మళ్ళా ప్రజలకేం మిగులుతుంది? చిప్పన. ప్రజలు అడగాలి, ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఏం మరి ఆ ఓయూలు అయితే మీకేంది? ఆ నిరుద్యోగులకు డిఎస్సి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టాలనా? లాఠీ చార్జ్ చేసి ఎంకలర్గా చేసి లోపలేయాలి కోర్టులో. అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలంటే మీరు పోస్ట్పోన్ చేయమంటే చేయాలి, 2 రోజుల ముందు పెట్టమంటే పెట్టాలి. అంటే ప్రభుత్వ నిర్ణయం ఏం లేదు. నీవు ఏదో ఎగ్జామ్ రాస్తుంటే వీళ్ళకేంది? ఒక మనిషి ఒక ఎగ్జామ్ రాయాలంతే. ఈ నా కొడుకులు 10 ఎగ్జామ్లు రాస్తారు. అందుకోసం పోస్ట్పోన్ చేయి,
మేము ఇంకా ప్రిపేర్ అయినాక పెట్టాలనా ఎగ్జామ్? చెప్పు తీసుకొని కొట్టి లాఠీతో జంకలు కట్టి లోపలే నిరుద్యోగులట మొత్తం లోపలే బయటికి రానియకుండా దారిద్ర్యం లెక్క. అసలు వీళ్ళ వల్లనే టోటల్ సమాజం పాడవుతుంది. అంటే ఈ నిరుద్యోగులకు ఇప్పుడు మీరు టెస్ట్ పెడితే అన్నిట్లో ఫెయిల్ అవుతారు. గబ్బునా కొడుకు 6 నెలలు సంవత్సరం కోచింగ్ తీసుకొని అక్కడ ఏం క్వశ్చన్ వస్తుందో దానికి రాసి మన మెడలో వచ్చి పడతారు. లక్షల జీతాలు తీసుకొని టేబుల్ కింద చేతులు పెట్టి ఈ నా కొడుకుల కోసం వాయిదా వేయాలి. ఏ టీచర్ ఉద్యోగాలు అట్లనే ఉన్నాయి, ఏ నార్మల్ ఉద్యోగాలు వచ్చినా అంతకే ఉన్నాయి. టీచర్లు వీళ్ళేమో వెలగబెడతారు, స్కూల్కి పోరు, పాడు చేయరు, లక్షల జీతాలు తీసుకుంటారు. దానికి తొందర ఒకటి, మళ్ళీ డిలే ఒకటి. పెట్టలేదు ఎందుకని అడుగుతారు, పెడితే ఇప్పుడే ఎందుకు పెట్టిందని అడుగుతారు. అంటే అంతా వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం అనేది వీడు ఏం చెప్తే అది వినాలి. యాక్చువల్ ప్రజలు ఏం చెప్తే అది వినాలి. అంతేగాని ఈ నిరుద్యోగులు అనే ఒక సెక్షన్ ఏం చెప్తే అది ప్రభుత్వం అంటే అంతే. 10th క్లాస్ వాడు వస్తాడు రేపు, నేను సెట్ కాలేదు, నాకు మేలో జూన్లో పెట్టుకో ఎగ్జామ్ అంటారు. పెడతారా? 10th క్లాస్ వాడు వస్తారు స్టూడెంట్స్, ఒక 10,000 మంది వచ్చి నేను ఇంకా ప్రిపరేషన్ చేయలేదు, జూన్లో పెట్టుకో అంటాడు. పెడతావా? నేను నెక్స్ట్ ఇయర్ రాస్తా ఎగ్జామ్ అంటాడు. రాపిస్తావా? అంటే సెన్స్ ఉండాలి. ఏదైనా ప్రొటెస్ట్ చేసింది మొత్తం టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇదే రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకొని ఫుల్ టైంపాస్ చేస్తుంది. ఈ రుణమాఫీలు, రైతు బంధులు, రైతు భరోసాలు, దీని మీద అటెన్షన్ లేకుండా అసలు రేవంత్ రెడ్డి ఇవన్నీ చేపిస్తుండ అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, జరిగిన ట్రెండ్ చూడండి. ఎవడో రెచ్చగొడుతున్నట్టు లేదు. మనం అంతా ఏమనుకుంటున్నాం, దీంట్లో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది, రేవంత్ రెడ్డి రెచ్చగొడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ని పడగొట్టడానికి రెచ్చగొడుతుంది. రేవంత్ రెడ్డి తాను పడొద్దు అని రెచ్చగొడుతున్నాడు. ఎట్లుంది చూడండి ఈక్వేషన్. రేవంత్ రెడ్డి స్వార్థం కోసం రెచ్చగొడుతుంది, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ని పడగొడదామని బీజేపీ సహాయంతో రెచ్చగొడుతుంది. అంటే ఈ రెచ్చగొట్టుడు, కొట్లాడుకున్నాడు, తన్నుకున్నాడు మధ్యలో ఈ ప్రజలు ఏమైపోవాలి, తెలంగాణ ప్రజలు ఏమైపోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? దయచేసి అందరూ తమ ఫైనాన్స్ జాగ్రత్తగా చూసుకోండి. నేను మీకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, బ్యాంకుల పరిస్థితి ఏమి చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, మీ ఉద్యోగాలు రేపు ఊడొచ్చు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడొచ్చు. అదే కాకుండా మామూలు ఉద్యోగాలు కూడా ఊడొచ్చు. సంక్షోభం వస్తే ఏం చేయాలి, దాని ప్రిపరేషన్ చేసుకోండి. ఈ రాజకీయాలు, ఎవడు తండ్రి, ఎవరికి పుడుతుండు, ఎవడే లంచాలు తీసుకుంటుండు, లంచాలు తీసుకున్నట్టు ఎవడు పట్టువాడు. ఒక 2 రోజులు ఆర్టీఐపై దాడులు అన్నారు. తర్వాత ఆ దాడుల పరిణామం ఏమి, రిజల్ట్ ఏమంటే ఎక్కడెక్కడ ఎవడెవడు ఎంత తింటుండో ఆర్టీఐలో చూసుకొని దాని ప్రకారం మినిస్టర్లకు ముట్ట చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముట్ట చెప్పాలి. దానికోసం రేట్స్, మన కోసం కాదు, లైసెన్సుల మీద డబ్బులు తింటుందని కాదు, వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ల డబ్బులు తిని వెహికల్ టెస్ట్ సర్టిఫికేట్ ఇస్తుందని కాదు. ఎవడెవడు ఎంత తింటుండో మనకెంత ఇస్తారు, ఆ ఎస్టిమేషన్ ఇవ్వడానికి ఆర్టీఐపై దాడులు. పట్టుకున్న వాళ్ళని ఏం చేస్తుంటే ఇప్పుడు ఏం అడ్రస్ లేదు వాడు. ఇప్పుడు ఆర్టీఐ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ టోటల్ సిస్టంలో, పోలీస్ సిస్టంలో తీసుకున్నా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా ఆర్టీఐ అంత డబ్బులు ఎక్కడ రావు. మరి ఆర్టీఐ మీద రెండు రోజులు దాడి చేసి సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయాను? రాని ఎవ్వరు అడుగుతలేడు. అడుగుతారా? మీరు అడుగుతారా? ఆర్టీఐ ఇస్ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్. డబ్బులు ఇవ్వకుండా మీకు లైసెన్స్ దొరకదు. అలాంటి డిపార్ట్మెంట్లో 2 రోజులు రేడ్ చేసి 3వ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతామని పెట్టనే లేదు. ఎందుకు అంటే ఎక్కడెక్కడ ఏ
జోన్లలో ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు అవుతున్నాయి, ఏ చెక్ పోస్ట్లో ఎంతెంత వసూలు అవుతున్నాయి, దాని ప్రకారం మంత్రులకు ఎంతెంత రావాలి. ఇది లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లెక్క ఇట్లుంటుంది. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు పవర్లో ఉండదు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్లకు ఇది ఒక హెచ్చరిక అనుకోండి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నా వీడియోలలో కొన్ని హెచ్చరికలు పంపుతాను. నేను క్లియర్గా చెప్తున్నా, క్లియర్గా రియల్ ఎస్టేట్ అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ బాండ్స్ ఈక్విటీస్లో లాంగ్ టర్మ్లో ఏది పెట్టకండి. షార్ట్ టర్మ్ 6 months 1 year మ్యాక్సిమం 300 days డిపాజిట్, 350 400 day డిపాజిట్, ఇట్లా ఏది 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా పోకండి. షార్ట్ టర్మ్ డిపాజిట్స్. గోల్డ్ ఉంటే అమ్ముకోండి, గోల్డ్ ఉంటే అమ్ముకోండి. ఈక్విటీ రిలేటెడ్ బాండ్స్ పెరిగింటే అమ్మేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ పెరిగింటే అమ్మేసుకోండి. వెయిట్ చేయకండి, మళ్ళీ పడిపోతాయి. బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఘోరంగా పడిపోతాయి. నెక్స్ట్ 2 years అవుట్ పర్ఫామ్ చేయవు, నెగటివ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఎవరి దగ్గరన్నా మ్యూచువల్ ఫండ్స్ బాగా పెరిగింటే, బాండ్స్ బాగా పెరిగింటే ఏమైనా ఉంటే తీసేసుకోండి, లిక్విడ్ చేసుకోండి, క్యాష్ చేసుకోండి. గోల్డ్ సిల్వర్ లాంటివి ఉన్నా క్యాష్ చేసుకోండి. సిల్వర్ ఉంటే ఉండనియండి, గోల్డ్ క్యాష్ చేసుకోండి. నా సిన్సియర్ అడ్వైస్. స్టాక్ మార్కెట్లో 3 to 6 months వరకు ఎవ్వరు ఎంటర్ కాకండి. ఎంటర్ అయినా పడంగానే ఎంటర్ కాండి. అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఒక 2% 3% పడితే ఎంటర్ కాండి. ఈ 0.5% 1% పడితే ఎంటర్ కాకండి. దిస్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ మార్కెట్ ఫర్ ఎర్లీ ఇన్వెస్టర్స్. నేను చాలా పాయింట్స్ మీకు ఈ వీడియోలో చెప్పకుండానే చెప్పిన ఇండైరెక్ట్గా. ఎవడు క్యాచ్ చేసిండో వాడు సర్దుకోండి, సర్దుకోండి, సర్దుకోండి. నేను చెప్తున్నా, మీరు ఎంత ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని చెప్తున్నాను. నాకు కొన్ని భయంకరమైన డేటా అందింది, అందుకోసం నేను పట్టుబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి సర్దుకోండి, మంచి రేట్లో వస్తే అమ్ముకోండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అమ్ముకోండి. రేట్స్ 40% పడిపోతాయి అగ్రికల్చర్ ల్యాండ్స్. సింపుల్గా హెచ్చరిస్తున్నా, పాటించండి, లేకపోతే కుక్క చావు వస్తారు కోరుకున్నారు. మీరంతా అన్నందుకు బాధపడుతున్నా కానీ కుక్క చావు వస్తారు. మెయిన్ ఈ రియల్ ఎస్టేట్, గోల్డ్, బాండ్స్, ఈక్విటీ రిలేటెడ్ అంటే ఈక్విటీతో పెరిగే మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉంటే అమ్మేసుకోండి. ఇది ఫైనల్ వార్నింగ్, ఇది ఫైనల్ వార్నింగ్. మంచి మార్గం ఎప్పుడు మంచి విషయాలు సృష్టిస్తుంటుంది. ఒక 3-6 నెలల ముందే మీకు వార్నింగ్ ఇస్తుంటుంది. పాటిచ్చినోడు పండగ చేసుకుంటున్నాడు, లేదన్నోడు నాకేసి మొత్తం వాళ్ళను నాకేస్తారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇతర ఛానళ్ళు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అని తెలియజేస్తూ నమస్కారం.